గెల్లడం ఎట్లాగో యూరోపియన్ యూనియన్ని, నాటోని, హంగేరీ ప్రెసిడెంట్ని చూస్తే తెలుస్తుంది. ఎవరైతే హంగేరీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు మరొకసారి కీలకమైన అడుగులు వేశాడు ఆర్బన్. ఏదైతే తనకి మొన్ననే ఉక్రెయిన్కి వెళ్ళాడు, అది అందరికీ సంతోషం. యూరప్ దేశాలు, నాటో దేశాలు అన్నీ కోరుకుంటున్నాయి కాబట్టి. అందులో ఆ ఉక్రెయిన్కి ఆయుధాలు ఆపుతున్నది హంగేరీనే, సాయం చేయనీయకుండా ఆపుతున్నది హంగేరీనే కాబట్టి అక్కడికి వెళ్ళాడు కాబట్టి సెటరేట్ అవుతుందిలే, జెలెన్స్కీ చెప్పుకుంటాడు, ఆ బాధని నేసి కన్విన్స్ అవుతాడు అనుకో. అక్కడికి వెళ్ళి శాంతి ప్రతిపాదన చేశాడు. యథాతథంగా ఇప్పుడున్నది ఉన్నట్టుగా కాల్పుల విరమణకి మీరు ఓకే అంటే నేను వెళ్ళి రష్యాతో మాట్లాడతాను, అది అయిపోయింది. ఆ తర్వాత రష్యాకి వెళ్ళి కూర్చున్నాడు, రష్యా అధ్యక్షుడితో మాట్లాడాడు, ఇద్దరి మధ్యన స్నేహం బాగానే ఉంది. అక్కడ మళ్ళీ శాంతి ప్రతిపాదన, రష్యా తెలివిగా మీరు ఓకే అంటే మేము రెడీ అని చెప్పింది. మళ్ళీ ఇటు చైనా, ఎవరైతే రష్యా మిత్రదేశం దగ్గరికి వెళ్తున్నాడు. టోటల్గా చూస్తే పేరుకి నాటో యూరోపియన్లో భాగస్వామిగా ఉన్నటువంటి హంగరీ ఇప్పుడు ఓ రకంగా వీళ్ళకి ఎదురు దెబ్బతీస్తున్నాడు అధ్యక్షుడు. అట్ ద సేమ్ టైం కీలకమైన దాన్ని ఏమి అంటున్నాడు, శాంతి ప్రతిపాదనలు అంటున్నాడు. ఇప్పుడు శాంతి ప్రతిపాదన కాదనే సీను యూరోపియన్ నాటోకు ఉండదు, అది తను ముందుకు అడుగు వేస్తున్నాను అంటున్నాడు. కానీ అక్కడ వినేవాడెవడు, అమలు చేసేవాడెవడు? కాబట్టి హంగరీతో కలిపి చైనా, రష్యా ఈ గేమ్ ఆడిస్తున్నాయి అన్నటువంటిది అమెరికా, యూరోప్ దేశాల ఫీలింగ్.